ఆదుకోవాలి నష్టపోయిన ప్రజలను శ్రీరామనగర్ బస్తీ ప్రజలను నశించాలి జిహెచ్ఎంసీ మొండి వైఖరి జిహెచ్ఎంసీ నిర్లక్ష్య వైఖరి జిహెచ్ఎంసీ నిర్లక్ష్య వైఖరి శ్రీరామనగర్ కాలనీ వాసులను కాపాడాలి శ్రీరామనగర్ కాలనీ వాసులను కాపాడాలి పేదల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న జిహెచ్ఎంసీ నశించాలి దళితులు పేదల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న జిహెచ్ఎంసీ నశించాలి రావాలి హైడ్రా కమిషన్ ఇక్కడికి వెంటనే రావాలి హైడ్రా కమిషనర్ ఇక్కడికి వెంటనే రావాలి జిహెచ్ఎంసీ మేయర్ ఇక్కడికి వెంటనే రావాలి జిహెచ్ఎంసీ మేయర్ ఇక్కడికి వెంటనే నశించాలి జిహెచ్ఎంసీ నిర్లక్ష్య వైఖరి జిహెచ్ఎంసీ నిర్లక్ష్య వైఖరి నశించాలి జిహెచ్ఎంసీ నిర్లక్ష్య వైఖరి రావాలి నగర మేయర్ ఇక్కడికి వెంటనే రావాలి నగర మేయర్ ఇక్కడికి వెంటనే రావాలి హైడ్రా కమిషనర్ ఇక్కడికి వెంటనే రావాలి హైడ్రా కమిషనర్ ఇక్కడికి వెంటనే నశించాలి జిహెచ్ఎంసీ నిర్లక్ష్య వైఖరి నశించాలి జిహెచ్ఎంసీ నిర్లక్ష్య వైఖరి నశించాలి జిహెచ్ఎంసీ నిర్లక్ష్య వైఖరి రావాలి హైడ్రా కమిషనర్ ఇక్కడికి 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 రావాలి శాశ్వత పరిష్కారం చూపాలి శ్రీరామనగర్ కమాన్ బస్తీలకు శాశ్వత పరిష్కారం చూపాలి శాశ్వత పరిష్కారం చూపాలి శాశ్వత పరిష్కారం చూపాలి హైడ్రా కమిషనర్ ఇక్కడికి రావాలి హైడ్రా కమిషనర్ ఇక్కడికి రావాలి హైడ్రా కమిషనర్ ఇక్కడికి రావాలి. బాగ్లింగంపల్లి శ్రీరామనగర్ కాలనీ సుమారు 5 గల్లీలలో రాత్రి కురిసినటువంటి 19 సెంటీమీటర్ల భారీ వర్షం అత్యధికంగా ముషీరాబాద్లోనే కురిసింది. దీనివల్ల లోతట్టు ప్రాంతాలుగా ఉన్నటువంటి శ్రీరామనగర్ కానీ ఇక్కడ కమాన్ బస్తీ కానీ మొత్తం 5 గల్లీలలో నడుముల లోతు నీళ్లు ఒక మాటలో ఛాతి దగ్గరికి వచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది. బైకులు మునిగిపోయినాయి. మొత్తం కాలనీ వాసులు బయటకు వచ్చేటువంటి పరిస్థితి లేదు. అదేవిధంగా పనులకు పోయేటువంటి వాళ్ళు కూడా ఇళ్లలోనే అక్కడ ఆగిపోయిళ్ళు. పాల ప్యాకెట్లు దొరికేటువంటి పరిస్థితి లేదు. పిల్లల ఎగ్జామ్స్ జరుగుతున్నా కానీ పిల్లల్ని బయటికి పంపించగలిగే పరిస్థితి లేదు. మొత్తం నీట మునిగినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఇది ఈ రోజుది కాదు. శ్రీరామనగర్ కమాన్ బస్తీ అనేటువంటిది గత 30-40 ఏళ్లుగా ఇట్లా వర్షాలు వచ్చినప్పుడల్లా మునిగిపోతుంది. జిహెచ్ఎంసీలో పార్టీలు మారినాయి. మంత్రుల ఇల్లు చాలామంది అసెంబ్లీలో ముఖ్యమంత్రులు మారిళ్ళు, జిహెచ్ఎంసీలో కమిషనర్లు మారిళ్ళు. ఇప్పుడు హైడ్రా కమిషనర్ గారు కూడా వచ్చారు. కానీ ఎవ్వరు కూడా ఈ సమస్యను పరిష్కారం నిరంతరం ఇక్కడి ప్రజలు నానా రకాల ఇబ్బందులు పడుతున్నారు. దీనికి శాశ్వత పరిష్కారం చూపడానికి సంపూర్ణమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా ఎవరు కూడా దీనికి వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఎందుకు లేదు? ఇంత సవతి తల్లి ప్రేమ ఎందుకు ఈ ప్రాంతంలో చూపిస్తున్నారు? ఈ ప్రాంతంలో అత్యధికులు దళితులు జీవిస్తున్నారు. ఈ ప్రాంతం లోతట్టు ప్రాంతంలో ఈ పక్కనే మూసి నాలపోతూ ఉంటుంది. అక్కడి కంపు వాసన కింద జీవిస్తున్నటువంటి పేదలు వీళ్ళు, దళితులు, అట్టడుగు పొరల్లో జీవించేటువంటి వాళ్ళు. అందుకనే వివక్ష పాటిస్తున్నారా అని చెప్పేసి సిపిఎం పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పటికైనా చిత్తశుద్ధి ఉంటే చాలా మంది ఇక్కడికి ఎమ్మెల్యే గారు వచ్చిపోయారు. మీరు అసెంబ్లీలో మాట్లాడండి శ్రీరామనగర్ గురించి. ఇక్కడికి చాలా మంది కార్పొరేటర్ చాలా మంది కూడా విజిట్ చేసిపోతున్నారు, చుట్టం చూపులాగా వచ్చిపోతున్నారు. అది కాదు, ఎప్పుడు దీన్ని శాశ్వత పరిష్కారం చేస్తారో తేల్చి చెప్పాలని చెప్పి కోరుతున్నాను. లేకపోతే ఇక్కడ చాలా మంది పేదలు నానా రకాల ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు.
ఇప్పుడు నిన్నటి నుంచి ఇప్పటి వరకు దాదాపుగా ఏంటంటే 20 గంటల దాకా కావస్తున్నది. అయినప్పటికీ ఇళ్లకి వెళ్ళి బయటకు వచ్చే పరిస్థితి లేదంటే ఎంతటి అధ్వాన పరిస్థితి ఇక్కడ నెలకొనుందో చూడండి. చివరికి ఏంటంటే కేవలం వర్షపు నీరే కాదు, కింద ఉన్నటువంటి డ్రైనేజ్ వాటర్ కూడా పైకొచ్చి ఈ నీళ్ల కలర్ చూడు ఎట్లా మారిపోయిందో. ఇళ్ళకెళ్ళి మామూలుగా నడిచినా కానీ ఎలర్జీ వచ్చేటువంటి అవకాశం ఉంది, కొత్త జబ్బులు ప్రవేశించేటువంటి అవకాశం ఉంది. ఇట్లాంటి అనారోగ్య పరిస్థితులు కూడా ఈ వాటర్ సృష్టించేటువంటి అవకాశం ఉంది. ఏమిటి శాశ్వత పరిష్కారం అంటే ఒకే ఒక్కటి, ఇక్కడ నుంచి లైన్ తీసేటువంటి అవకాశం ఉంది. అక్కడ ఒక ప్రైవేట్ వ్యక్తిని కాపాడే పరిస్థితులలో ఒక వ్యక్తి ప్రయోజనం కోసం ఇక్కడ ఉన్నటువంటి అన్ని రకాల 5 రకాల కాలనీల వాసుల యొక్క పేదల్ని హింసిస్తూ ఉన్నది జిహెచ్ఎంసీ. తక్షణమే హైడ్రా కమిషనర్ గారు పర్మిషన్ లేకుండా కట్టారనో ప్రభుత్వ ఆస్తులలో కట్టారనో అన్నింటినీ కూల్చేస్తున్నారు కదా. ఇప్పుడు ఇక్కడ పరిష్కారం ఏం చెప్తారు? హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారిని కోరుతున్నాం, తక్షణమే రావాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. మా నాయకుడు గద్వాల విజయలక్ష్మి గారు మేయర్కి ఫోన్ చేస్తే మేమంతా తిరిగి వచ్చినామండి, చూసినామండి అని చెప్పేసి మాట్లాడుతూ ఉంది. గత మేయర్ టైంలో కూడా చూసినాం చేసినాం అంటున్నారు. మరి ఇది ఎప్పుడు పరిష్కారం అవుతుందో తేల్చి చెప్పమని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. మేయర్ గారు ఇక్కడికి వస్తారో జిహెచ్ఎంసీ ఆఫీస్కో ఈ కాలనీ వాసులందరం వస్తాం మొత్తం అక్కడికి, ఏదో ఒకటి తేల్చమని చెప్పేసి కోరుతున్నాం, సత్వర చర్యలు చేపట్టమని చెప్పేసి కోరుతున్నాం. అదే జరగకపోతే ఇక్కడ ఉన్నటువంటి కాలనీ వాసుల యొక్క ప్రజా ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం. ఇప్పుడు పైపులు పెట్టారు బయటికని, అవి ఎంతకాలం కావాలి? అదే లెవెల్లో పోతే ఈ 5 కాలనీలు ఉన్నటువంటి వాటరే కనుక తీయాలంటే 5 రోజులు పట్టే ప్రమాదం అవకాశం ఉంది. ఇదేనా వేగం అంటే? ఎప్పుడు పోతాయి ఈ నీళ్లు? కిందికి వెళ్ళి పైకి వస్తున్నాయి, బుడగలు వస్తున్నాయి, మురికి నీళ్ళంతా పైకి వస్తున్నాయి. కేవలం వర్షాధార నీళ్ళే కాదు, కింది నుంచి పోయేటువంటి వాటర్ కూడా ఈరోజు పైకి వస్తున్నాయి. అంటే ఆలోచించండి, అంటే కింది నుంచి ప్రక్షాళన జరగాలి, ఇది శాశ్వత పరిష్కారం చూపాలి. తాత్కాలికంగా పైపులు పెట్టి కొట్టేస్తే ఎన్నిసార్లు కొడతారు? 2020లో కరోనా కంటే ముందు కూడా నడుముల లోతు నీళ్ళు వచ్చినాయి ఇక్కడ, ఇప్పుడు మళ్ళీ వచ్చినాయి, మళ్ళీ భవిష్యత్తులో వస్తాయి. ఇది లోతట్టు ప్రాంతం, దీనికోసం శాశ్వత పరిష్కారం చేయాలని సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే ఖచ్చితంగా జిహెచ్ఎంసీ ఆఫీసునే ముట్టడిస్తామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం.